శ్రీవల్లి పిల్ల సుత్తే సక్కనైనా సుక్క తీరు రాకతోటి మురిసిపోయే పల్లెటూరు పట్టుకురులు చేసే చల్లగాలి హోరు ఊగనంట పచ్చందాల పంట పైరు శ్రీవల్లి శ్రీవల్లి సిరి వెన్నెల జాబిల్లి శ్రీవల్లి శ్రీవల్లి వెండి నవ్వుల దివారి శ్రీవల్లి 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 అమ్మా 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 ఎప్పుడు అనగా వెళ్ళావు? ఎప్పుడు వస్తున్నావే? పొద్దుననగా వెళ్ళాను, సాయంత్రం అనగా వచ్చాను. ఇది సాయంత్రం కాదు, రాత్రి. అయినా ఎందుకింత లేటు? ఎక్కడికెళ్ళావు? ముందు కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా, దాహంగా ఉంది. బాగా ఆకలేస్తోందమ్మా, బాగా అలసిపోయాను. అమ్మా, లాస్ట్ వీక్ మన శ్రీవల్లి హోమ్ ఫుడ్స్ మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో తెలుసా? సోషల్ మీడియా మొత్తం చాలా వైరల్ అయింది. అంత వైరల్ అవ్వడానికి ఉంది? నువ్వు చేసిన పెరుగ్గారి టేస్ట్ అంత బాగుందమ్మా. అమ్మా, మరి నెక్స్ట్ వీక్ ఏం ఐటెం ప్రిపేర్ చేస్తున్నా? ఆలోచిస్తున్నాను. ముందు అమెరికాకు పంపించాల్సిన ఫుడ్ పార్సిల్స్ పంపించాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. లేట్ అవ్వడం ఏంటి? మన లడ్డు బాబు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒక ఫంక్షన్ కి స్వీట్స్ కావాలని ఆర్డర్ వస్తే డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు. డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడా, దారిలో తినడానికి వెళ్ళాడా? ఎందుకు తింటాడే అలాగా? నువ్వు ఊరికి వాడిని అంటూ ఉంటావు. నేను అనడం కాదమ్మా, వాడు చేసే పనులు అలా ఉంటాయి. బలం కావాలని తింటూ ఉంటాడు, బరువు అయిపోతున్నానని బాధపడుతూ ఉంటాడు. అసలు లోకల్లో ఎవరైనా అలా ఉంటారా? సర్లే, మా ఫ్రెండ్ ప్రియా వాళ్ళ అమ్ముందిగా, ఆవిడ నీ దగ్గర పిండి వంటలు నేర్చుకోవడానికి వస్తానంటుంది. ఇప్పటికే 15 మంది ఉన్నారే. పర్లేదులేమ్మా, ఇంకొకరు యాడ్ అయితే 16 మంది అవుతారు, అంతే కదా? సర్లే, రమ్మను. అవును, అంత అలసిపోయేలా ఆకలేయేలా ఏం చేసావే? వీకెండ్ ఫార్మింగ్కి వెళ్ళామమ్మా, వరి నాట్లేసాం. ఏ ఊరికెళ్ళారు? సుబ్రహ్మణ్యపురం. అమ్మా, ఏమైంది? అమ్మా, నిన్నే ఏమైంది? ఏం లేదు.
ఏం లేకపోతే ఎందుకు టెన్షన్ పడుతున్నావమ్మా? టెన్షన్ అంటే ఆడపిల్లవి అంత దూరం వెళ్ళావని కొంచెం కంగారు పడ్డానంతే. కొంచెం కాదు, చాలా కంగారు పడ్డావు. అయినా ఆ ఊరు నీకు తెలుసా? నాకెలా తెలుస్తుంది? మరి చాలా దూరం అని చెప్పా. అంటే అది ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు? ఇప్పుడు ఇక్కడి నుంచి మద్రాసు ఎంత దూరమో చెప్తే మద్రాసు గురించి తెలిసిపోయినట్టేనా? వాళ్ళు వీళ్ళు అంటుంటే దూరం అని తెలుసు, కానీ ఆ ఊరి గురించి నాకు తెలీదు. ఆకలిస్తుందన్నావుగా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను భోజనం పెడతాను. హలో అమ్మమ్మ, వస్తున్నావా నా ఫంక్షన్కి? వస్తున్నా తల్లి, ఇప్పుడే మీ పిన్ వచ్చింది. త్వరగా రా, అందరూ వచ్చేసారు. సరే వస్తున్నా. வெற்றுவேல் முருகனுக்கு வெற்றுவேல் முருகனுக்கு வெற்றுவேல் முருகனுக்கு வெற்றுவேல் முருகனுக்கு வெற்றுவேல் முருகனுக்கு வெற்றுவேல் முருகனுக்கு. ఇంకా ఎన్ని రోజులు? 22 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా. దేవుడు పలుకుతాడో లేదు, నన్ను క్షమిస్తాడో లేదు. ఆ వర్క్ మీరే చూసుకోండి. రేపు కూడా నేను ఆఫీస్కి రావట్లేదు, సరేనా? ఉంటాను, బాయ్. ఏంటి మంగళ, ఇంకా రెడీ చేయలేదా? చేస్తాను, ఎందుకు చేయను? మీరేమో కూతురు ఓణీల్ ఫంక్షన్ రోజు కూడా ఆఫీస్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ అన్ని పనులు నేనే చేసుకోవాలి. సర్లే, కంగారు పడుకో. అందరూ వచ్చారని తొందరగా రెడీ చేయమంటున్నాను అంతే. ఇది కుదురుగా ఉంటే కదా రెడీ చేయడానికి. జుట్టు అంతా చిక్కు చేసుకుంది. చిక్కు తీసి జడేసేసరికి సగం టైం అయిపోయింది. మీ వదిన హెల్ప్ తీసుకోవచ్చు కదా. వచ్చి చేస్తే వద్దన్నానా? వద్దామనే అనుకున్నాను మంగళ. ఇదిగో, ఇది నిన్నెలా విసిగిస్తుందో నన్ను వీడు అలాగే విసిగిస్తున్నాడు. అబ్బాయిలే పుట్టాడే గాని అమ్మాయి కంటే ఎక్కువ అల్లరి. మమ్మీ ఏదో సరదా కందిలేరా.
ఆ మంగళ, మీ అన్నయ్యని 10 రోజుల క్రితం నెక్లెస్ ఆర్డర్ ఇమ్మంటే ఇప్పుడు తెచ్చారు. అది ఇందాక రెడీ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్యా? మంగళ, నా మేన కోడలికి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? మీరొక్కరేనా ఏంటి? మేము చెయ్యట్లేదా? థ్యాంక్స్ అత్తయ్య, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అదేంటి మావయ్యకి చెప్పవా? చాలా బాగుంది మావయ్య, థ్యాంక్ యూ. వైషు, అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. నా బంగారు తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రస్తు. హే కొట్టేస్తా. ఏ మీ మరదలతో తర్వాత చేతులు ఆడదు గాని పదండి పదండి. రండి. నమస్తే. నమస్కారం. బాగున్నారా? నేను ఫొటోస్ తీస్తా. బాగా తీయాలి. సరే అత్త. ఆంటీ రండి, హారతిద్దాం. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మ మాలో సంతోషం. ఈ కొమ్మ ఆరెమ్మ చల్లాయే గంధాలేవో మాపై నిమిషం. చంపల్లో నవ్వుల పూలు. నమస్కారం అన్నయ్య, ఇలారా. ముందు మేనమామ మేనత్త బట్టలు పెట్టి అక్షింతలు వేయాలి. సరే. కమ్మని క్షణాల వాన కమ్మిన సావాసంలో కలలా మారిందేంటో కాలం. తీయటి వరాల వీణ మీటే సమయ కథలో ఏదో మాయా. వదిన ఆగు, తాంబూలం తీసుకోవాలిగా. అదిగో సీతమ్మ వచ్చింది. ఎందుకు వచ్చావు? నిన్నెవరు పిలిచారు? వద్దు, నువ్వు నా కూతుర్ని ముట్టుకోవద్దు. నీ నీడ పడితేనే పాపం అనుకుంటే నువ్వు నా కూతురికి బొట్టెలా పెడతావు? అదేంటి మంగళ అలా అంటున్నావు? నా మనవరాలకి నేను బొట్టు పెట్టకూడదా? అది నా కూతురు మాత్రమే, నీకు మనవరాలు కాదు. నువ్వు నా తల్లివైతే అది నీకు మనవరాలవుతుంది. అసలు సంబంధమే లేదనుకున్న వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నావెందుకు? ఏంటన్నయ్య ఈవిడ? ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఒక వంకతో వస్తూనే ఉంటుంది. బుద్ధుంటేనే కదా.
ఇంత వయసు వచ్చింది కానీ పిలవని పేరంటానికి రాకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదా? మమ్మీ నేనే అమ్మమ్మని రమ్మన్నాను. చంప పగిలిపోతుంది. అసలు నిన్నెవరు పిలవమని చెప్పారే? అదేదో చిన్నపిల్ల తెలియక పిలిచిందనుకో, నీ బుద్ధి ఏమైంది? రాకపోతే ఎలా? మన మనశ్శాంతి పాడు చేయాలి కదా. నాన్న దినేష్, ఆపుతావా? నువ్వు మా మీద ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. చిన్నతనంలోనే మా మనసుల్ని చంపేశావు. ఇంక వాటికి నిజమైన ప్రేమ ఎక్కదు. ఇంకా ఎన్నాళ్ళరా ఈ పంతాలు? మా ప్రాణాలు పోయే వరకు. ఈ కన్నీళ్ళకేం తక్కువ లేదు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మర్యాదగా బయటికి నడు. సరే వెళ్తానమ్మా. మీకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ కనీసం నా మనవరాలికి బట్టలైనా పెట్టనివ్వు. తను నీకు మనవరాలు కాదు అని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? ముందు నువ్వు బయటికి నడు. మేము ఎంత దూరం పెట్టాలనుకుంటున్నా నువ్వెందుకు మాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావు? చే పొమ్మంటున్నా వస్తూనే ఉంటావు. నీ ఊసే లేకుండా మేము బతకాలనుకుంటుంటే పదే పదే మా గడప ఎందుకు తొక్కుతున్నావు? మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ముందు నువ్వు బయటికి నడు. అది నడమని చెప్తున్నాను కదా. మంగళ నా మాట వినువే. మంగళ మంగళ నా మాట విను. ఓ ఈవిడ కూడా వచ్చిందా? మీరసలు మనుషులేనా? ఇష్టం వచ్చినట్టు తోసేస్తున్నారు. కింద పడి ఏదైనా దెబ్బలు తగిలితే? మీ అమ్మ మమ్మల్ని కొట్టిన దెబ్బ కంటే పెద్దగా ఏం తగల్లేదులే. ఆపండి ఇంకా. ఆవు వ్యాసంలాగా ఎప్పుడూ ఒకే మాట చెప్తుంటారు. అయినా ఇప్పుడు తను ఏం తప్పు చేసింది అలా గెంటేశారు? అసలు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? మనవరాలి ఓనీల ఫంక్షన్ జీవితంలో ఒక్కసారి జరిగేది. 4 అక్షింతలు జల్లుదామని వచ్చింది, అది తప్ప? ఆవిడ అక్షింతలు ఆశీర్వాదాలు మాకొద్దానే కదా మా బాధ. నీకు మీ అమ్మ మీద అంత శ్రద్ధ ఉంటే ఇంట్లోనే ఉంచుకో, ఇలా బయటికి పంపించుకో. మా అమ్మ అంటున్నారు. ఏ మీ అమ్మ కాదా? కాదు, కాదనే కదా ఇన్నేళ్ల నుంచి దూరంగా ఉంటుంది. పద శివల్లి, రొంబ మర్యాద తెలిసి పూడ్చిన మనుషులు. పద. ఇంటికి శత్రువులు వచ్చినా అతిథి మర్యాదలు చేయడం మన సాంప్రదాయం. కానీ మీరు ఈవిని మెడపట్టి బయటికి గంటేస్తున్నారు. తనను ఒక అమ్మలా కాదు, కనీసం సాటి మనిషిలా కూడా చూడట్లేదు. అలా చూసినా వస్తూనే ఉంది కదా. చూసావా అమ్మా? అది వాళ్ళ మనసులో నీ స్థానం. వద్దు వద్దు అంటున్నా వాళ్ళ దగ్గరికి వస్తుంటావు, మాటలు పడుతుంటావు, అవమానాలు పడుతుంటావు. అవసరమా? మనకి విలువివ్వని మనుషుల కోసం వెంపర్లాడకూడదు. మనకి విలువివ్వని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పద వెళ్దాం. ఎందుకు మమ్మీ అమ్మమ్మని అలా పంపించేశావు? నువ్వు నోరు మూస్తావా? పద లోపలికి పద.
టైం 11 అయింది. మీరు భోజనం కూడా చేయలేదు. రండి సార్, ఇంటికి వెళదాం. ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు ప్రసాద్. అదేంటి సార్? మన కోసం ఎదురు చూసే వాళ్ళెవరూ లేనప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం ప్రసాద్? ఇక్కడే కాసేపు ఉండాలనిపిస్తుంది. సార్, మీరు ఇలా బాధపడుతూ తిండి నిద్ర మానేస్తే ఆరోగ్యం పాడైపోతుంది సార్. మనం తినే తిండి ఆకలి తీర్చడంతో పాటు ఆనందాన్ని ఇవ్వాలి. కళ్ళు మూసినప్పుడు ప్రశాంతమైన నిద్రతో పాటు రేపటి మీద ఆశ ఉండాలి. ఆ ఆశను నిజం చేసుకోవాలన్న ఆలోచన రావాలి. కానీ దేవుడు నాకు అవకాశాన్ని దూరం చేశాడు ప్రసాద్, దూరం చేశాడు. ఇరవై 22 ఏళ్లుగా తననే తలుచుకుని బాధపడుతున్నాను, బతుకుతున్నాను. ప్రతి షష్ఠికి ఆశతో అక్కడికి వెళ్ళడం, నిరాశతో వెనక్కి రావడం. తనెక్కడుందో ఎలా ఉందో అన్న దిగులు వెంటాడుతూనే ఉంది ప్రసాద్, నన్ను వెంటాడుతూనే ఉంది. కన్నబిడ్డల ఆలనా పాలనకి నోచుకొని దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాను. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోలేని నిస్సహాయ స్థితి. ఓడిపోయాను ప్రసాద్, నేను ఓడిపోయాను. ఒక భర్తగా, తండ్రిగా నేనేమీ చేయలేకపోయాను. 22 ఏళ్ల క్రితం నేల కూలిన నేను ఇంకా పైకి లేవలేకపోతున్నాను. పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు ప్రసాద్. పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండే కుటుంబం గూడు చెదిరిన పక్షుల్లాగా చెల్లా చెదురైపోయాయి. మళ్ళీ ఎప్పుడొక చోట చేరతాయో, ఎప్పుడా దేవుడు కరుణిస్తాడో. నా బంధాల్ని నిలుపుకోవడానికి, నా భార్య బిడ్డలతో కలిసి బతకడానికి ఇంకా ఎంతకాలం పోరాటం చేయాలి ప్రసాద్? అయినా నేను ప్రేమించే నా చిట్టి ప్రాణం అనన్య కూడా అలసిపోయి నిద్రపోతూ ఉంటుంది. ఇంకెందుకు నేను ఇంటికి వెళ్ళడం? సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. ఎరా, ఇప్పుడే పనులు మొదలుపెట్టారా? అవును, కోదండరామయ్య గారు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళారుగా. నువ్వు దీపం గురించి కంగారు పడుతున్నావు, నేను మా అమ్మ జీవితం గురించి కలవరపడుతున్నాను. నీ వేలు పట్టుకుని ప్రపంచం చూసిన దాన్ని, కానీ నాకు తెలియని చీకటి ప్రపంచం ఏదో నీ జీవితంలో ఉందమ్మా. అదేంటో కనుక్కుంటాను, నేను అందులో నుంచి బయటికి తీసుకొస్తాను. నీకు నేనున్నానమ్మా.